శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? శ్రీ క్రోధినామ సంవత్సర కుంభరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ కుంభరాశి వారిని వాళ్ళ ఇంటిల్లి పాదిని ఆ పరమేశ్వరుడు కటాక్షించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఆయురారోగ్యాలనిచ్చి అష్ట ఐశ్వర్యాలనిచ్చి ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మా తల్లి మహాసరస్వతిని వేడుకుంటున్నానండి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, వారు ఏమి చేస్తే ఆర్థికంగా ఎదుగుతారు, కష్టాలున్నాయా నష్టాలున్నాయా అనే విషయం తెలియజేస్తున్నానండి. మొత్తానికి వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మళ్ళీ ఒక మాట చెప్తానండి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అగౌరవం 1. ఖర్చులు ఎంతైతే ఉన్నాయో ఆదాయం అంతే ఉంది. కాకపోతే పూజింపబడడం అనేది 6 ఉంది, అవమానం అది 1 ఉంది. అంటే అక్కడికక్కడికి లెక్క సరిపోతుంది, సంపాదించింది ఏమీ మిగలదు అనే విషయం ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇకపోతే గోచారరీత్యా మనకున్న 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 గ్రహాలు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి వీరికి అనే విషయం తెలియజేస్తున్నాను. గురువు 4వ ఇంట ఉన్నాడు. ఆ గురువు శుభకారుడు కాదు. కాబట్టి కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ, లేదా స్థల విక్రయాల విషయంలో కానీ ఏదైనా కావచ్చు. గురువు అశుభుడవుతే మాత్రం మనం ఏదో సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుంభరాశి వారికి జన్మశని నడుస్తుంది. ఈ జన్మశని వల్ల చాలా ఇబ్బందిదాయకంగా పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చాలా అవస్థలో ఉండి ఉంటారు. ఇది కూడా ఇంకా ఒక సంవత్సరన్నర కాలం పైన మీకు ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. మానసికంగా ఎంతో కృంగిపోతారు. తలపెట్టిన కార్యక్రమాలు కూడా ఏవి మీకు అందుబాటులోకి రావు. బంధువులతో విరోధాలు పెరుగుతాయి. కాబట్టి బంధువర్గం పట్ల మనము ఆచరించే విధానాన్ని మార్చుకోవాలి. ఓర్పుగా, సహనంగా వారితో ఏ విధంగా మెదలాలి, మన సమయం కానప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మన సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడైతే మీ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క శని భగవాన్ వల్ల దుఃఖము అనేది వస్తూ ఉంటుంది, భయం కలుగుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల పడ్డ ఎవరైనా కానీ ఈ రాశి వారు ఉంటే వారికి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది చేసినా కానీ వెనకడుగు వేస్తూ ఉంటుంది. కానీ 35 పైబడి 40 సంవత్సరాల నుంచి ఆ పైబడ్డ వారికి శని భగవానుడు అంతగా ఇబ్బందిదాయకంగా చేయడు. కాబట్టి ఇది గుర్తెరగాలి. నూతనంగా వివాహాలు కావాల్సిన వారికి ఆలస్యాలు అవుతాయి. గృహ నిర్మాణాలు కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. దీనికి గాను మనం ఏం చేయాలి? పరిష్కార మార్గం ఏమిటి? జ్యోతిష్య శాస్త్రము మనకు రాబో కష్టాలను, రాబో లాభాలను తెలియజేస్తూ కష్టాలున్నప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశం కూడా స్పష్టంగా తెలియజేసింది. ప్రతిదానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టింది. నేను ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా సూచిస్తున్నాను. సహజంగా శని సరిపోనప్పుడు మహన్యాస రుద్రాభిషేకాలు చేస్తాం, లేదా శనికి తైలాభిషేకాలు చేస్తాం, లేదా శని సింగాపురానికి వెళ్ళి చేస్తాం, నల్ల నువ్వులు దానమిస్తాం, ఇనుప వస్తువులు దానమిస్తాం, రకరకాల పద్ధతులు మనం ఆచరిస్తాం. కానీ వేదశాస్త్రంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది. అది ఏమిటంటే శని యంత్రాన్ని తీసుకొని ఆ శని భగవాన్ సంతృప్తి పడేటట్టు ఒక మూలమంత్రాన్ని తీసుకొని ఆ శని యంత్రానికి మీ గోత్రనామాలపైన జపతపాదులు చేయించి, చాలా పెద్ద క్రతువు ఉంటుంది. ఒక విగ్రహ ప్రతిష్ఠ ఎంతైతే చేస్తామో ఆ విధంగా ఈ శని యంత్రాన్ని కూడా మీకు ప్రతిష్ఠ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి కనీసం ఒక 5-6 రోజులు దానికి చేయవలసి ఉంటుంది. గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము, షోడశ ఉపచారాలు చేసి దాన్ని కట్టిదిట్టం చేసి దానికి ఒక కంకణాన్ని ఇస్తారు. ఆ కంకణాన్ని తీసుకొని చేతికి చేసుకొని ఇచ్చిన మంత్రాన్ని శని భగవానికి 19 రోజులు మనం చేయాలి. ఆ 19 రోజుల అనంతరము పారే నీళ్ళలో కానీ లేదా ఏదైనా ఒక చెరువులో కానీ అది వేసి
నిరంతరం మంత్రాన్ని కనుక జపిస్తే మీకు కొంత మేరకు ఉపశమనం జరుగుతూ ఉంటుంది. శని ఎప్పుడైతే వస్తాడో చాలామంది భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు, ఇబ్బందిగా గురి అవుతూ ఉంటారు. కానీ ఆచితూచి అడుగులు వేసుకుంటూ పోతే సత్యవాక్కును కనుక పరిపాలనగా తీసుకొని చేస్తూ ఉంటే మాత్రం మీకు ఈ కష్టాలన్నీ తెలిగిపోతాయి. ఇకపోతే ఈ శనే కష్టపెడుతున్నారా బాబు అంటే రాహు కూడా రెండో వెంట ఉండి అపకీర్తి తెచ్చి సోదర కలహాలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి కుంభరాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా కష్టకాలం, గడ్డు కాలం అని చెప్పవచ్చును. కేతు 8వ ఇంట ఉండి మానసికంగా ఇబ్బంది చేస్తాడు, తలపెట్టిన కార్యక్రమాలన్నీ వాయిదా వేస్తూ ఉంటాడు, అధైర్యాన్ని కలిగిస్తాడు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కానీ, వీసా పాస్పోర్ట్ల విషయంలో ఎదురు చూస్తున్న వారు కానీ, విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు కానీ, విదేశాలలో ఆర్థికంగా ఎదగాలనుకున్న వారికి మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ శని వల్ల స్థానభ్రంశం జరిగి, రాహు వల్ల స్థానభ్రంశం జరిగి, కేతు వల్ల స్థానభ్రంశం జరిగే అవకాశం ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్తే ఒక సముద్రయానాన్ని చేస్తే ఇవన్నీ దోషాలన్నీ పోతాయి. మీరు విదేశాలకు వెళ్ళే వారికి అనుకూల సమయం అని చెప్పవచ్చును. ఎందుకనంటే వేదం చెప్తుంది సముద్రం దాటిన తర్వాత గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలమవుతుందని చెప్తుంది. కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఈ సమయాన్ని కనుక మీ వైపుకు మలుచుకొని కనుక చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే నూతన గృహాలు నిర్మించేవారు కానీ, వివాహ విషయంలో ఎదురు చూస్తున్న వారు కానీ ఈ కుంభరాశి వారికి చాలా కష్టకాలము, చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. విద్యార్థులు వారికి పరీక్షల సమయాలలో చాలా కష్టపడవలసిన అవసరం ఉంది, క్రమశిక్షణతో మెదలవలసిన అవసరం ఉంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి నిరాశ నిస్పృహలే ఉంటాయని నేను చెప్తున్నాను. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నవారు వారి యొక్క జీవితాలలో ఇప్పటివరకు స్థిరంగా పడి ఉంటే సంతోషం, లేకుంటే ఏదో కొత్త పార్టీ మారి దాన్ని ఏదో సాధిద్దామనుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో వెనుకకు వస్తారు. 100కు 100 పాలు నిజం. ఈ శని భగవానుడు ఎవరి జాతకంలోనే కానీ నీచస్థానాన్ని పొందేది ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గోచారం అనేది మనకు కేవలం 1 సంవత్సరన్నర కాలాన్ని, 2.5 సంవత్సరాల కాలాన్ని శని భగవాను వల్ల, మిగతా గ్రహాలన్నీ కూడా 45 రోజులు, నెల రోజులు మాత్రమే సూచిస్తుంది. తత్కాలికంగా మనకు ఉపయోగపడే విషయాలకు మాత్రమే గోచారం ఉపయోగపడుతుంది, కానీ అది జీవితకాలాన్ని మాత్రం విశ్లేషించలేదు. ఉగాది నుంచి ఉగాదికి జరిగే మార్పులను, కష్టాలను, నష్టాలను, ఆదాయ వ్యయాలను తెలియజేస్తుంది. కానీ దీర్ఘకాలికంగా ప్రయోజనాలు చేకూరాలంటే ఒక చిన్నపిల్లవాడు ఎలా చదువుతాడు, ఈ వ్యాపారం బాగా నడుస్తుందా లేదా, ఈ వ్యాపారం నాకు ఖర్చు వస్తుందా లేదా, ఈ వివాహం నాకు అనుకూలమా కాదా, లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను ఏ విధంగా అంటే జాతకం మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది. పదే పదే చెప్తూ ఉంటాను, జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే మనకు దీర్ఘకాలికంగా అంటే ఒక దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది, బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది, ఆ 17 సంవత్సరాలు శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ దశను బట్టి మీరు ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి అని ఈ గోచారాన్ని, ఆ యొక్క జాతకాన్ని రెండింటినీ పరిశీలింపజేసుకుంటే మాత్రం అభివృద్ధిలో ఉంటారు. కాబట్టి మీకేదైనా జాతక సమస్యలు ఉన్నట్టయితే ఈ గోచారాన్ని పట్టుకోకండి, జాతకంలో ఉండబడే మార్పులను తెలుసుకోండి, వాటి వల్ల ఉపయోగం ఉంటుంది, చాలా అద్భుతంగా దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందేది ఉంటుంది. కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని ఖచ్చితంగా చెప్పగలను. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ లేదా జాతక సమస్యలు కానీ ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క పూర్తి పేరు, మీ పుట్టిన తేదీ, మీ పుట్టిన స్థలము ఇవన్నీ తెలియజేస్తూ వాట్సాప్లో పెట్టండి. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి సరిగ్గా మీకు సహకారాన్ని ఇస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.